మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హలో వచ్చిండా సైంటిస్ట్. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. బాయ్ ఫ్రెండ్? నో. ఓకే. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకు అంత టాలెంట్ లేదులే. నాకు తెలుసురా, ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది. హెయిర్ కి ఇక్కడ పోతుంది, అవును మొత్తం పోయింది. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అది. అండ్ తనుజ, ఇప్పుడు ఏంటి ప్రపోజింగ్ సీన్ ఏమన్నా ఉందా? ప్రపోజింగ్ సీన్ యు వాంట్ మీ టు డు దట్? ఓ మై గాడ్, దట్స్ మై సాంగ్. అయ్యో అబ్బాయి, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అది నా పిల్లరా, అది నా పిల్ల. ఏం చేస్తున్నాను ఇంకా మొదలైందే. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ లోపల టీ షర్ట్ వేసుకోవచ్చు కదా. సో మచ్. నిన్న కొంచెం ఫ్యూ లైన్స్ నేను లర్న్ చేశాను, నేర్చుకున్నాను తనుజ కోసం. ఇది ఎవరు ఓన్లీ యు గోనా సింగ్ నౌ? యా. ముందు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం. వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటది, బట్ ఈవెన్ దో ఐ ట్రై. ఇది పాడతావా? ట్రై ఈవెన్ ప్లీజ్ హెల్ప్ మీ. యా ఐ హెల్ప్ యూ. ఎవరెవరో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకెదురైనా నువ్వు కలిసాకే ఏ మర జన్మేదో. ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. నువ్వు డైలాగ్స్ చెప్పిన ఎవరెవరో నాకెదురైనా చెప్పకే అది వంట దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒపీనియన్. ఇమ్ములో మీకు ఏం నచ్చింది అతని గేమ్ లో? పొట్ట హీ షో. వాడు పొట్ట బాగా ఇంత పెంచుకొని మొత్తం లూజ్ అయ్యి గుచ్చ ఊగుతా ఉంటాయి. మనం ఫుల్ ఆన్ ఎంటర్టైన్. నీకు అర్థమవుతుందా? నువ్వు మంచిగా నవ్వుకున్నావా? అవును, చూసినప్పుడు నీ ఫేస్ చూసి ఇలాగా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. స్ట్రాంగ్ ప్లేయర్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. ఫైర్ సేమ్ నాలాగా. వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న పోరులో భాగంగా మీరింటి సభ్యుల్లో ఒకరితో యుద్ధం చేసే సమయం వచ్చింది. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇమాన్యుల్ తో నాకు కొంచెం అది ఫ్రెండ్షిప్ ఉంది. సో ఐల్ గో విత్ ఇమాన్యుల్. ఫ్రెండ్ విరా వీడింకా ఓ మై గాడ్. ఎలా పడ్డాన్రా? సూపర్ గా పడ్డావన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. సంచలక్ ఒక్కసారి శబాష్ శబాష్. వాట్ ఇస్ దిస్ యావర్? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. బిగ్ బాస్. విజేత ఎవరు? బిగ్ బాస్ ఇమాన్యుల్. బిగ్ బాస్. క్లాప్స్ బా. బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ మిమ్మల్ని మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. ఇక మీ సమయం పూర్తయింది. వస్తాను బంగారాజు. బాయ్ సిస్టర్. ఓకే మళ్ళీ రాకు. నా ఒమేగా మల్టీవిటమిన్, కాల్షియం, మెగ్నీషియం మొత్తం నా టిన్స్ అని తీస్తారు. ఇటువంటి పెద్ద దొంగలు కూడా ఇక్కడ ఉన్నారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఈవెన్ కాల్షియం నాకు చాలా ఇంపార్టెంట్. హౌస్మేట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అనవసరంగా నేను మళ్ళీ తేడాగా కానీ రియాక్ట్ అయితే వేరే రకంగా వెళ్ళిపోద్ది అది. నన్ను ఇంకా ఎక్కువ కెలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావద్దు.
ఒకవేళ ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్ నేను నా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టమని నా టిన్స్ అన్ని, లేదంటే మాత్రం చాలా గట్టి రియాక్ట్ అవుతాను నేను. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? బర్నీ గారు ఏమన్నా తీసి, సంజన గారు బర్నీ గారు టాబ్లెట్స్ ఏమన్నా తీసి. నేను ఎందుకు తీసుకుంటా? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. బికాజ్ ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన టాబ్లెట్స్ వేసుకొనే పడుకుంటారు. ఏది సీరియస్ గా చేయాలి, ఏది జోక్ గా చేయాలి, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సంజన గారు మీరే తీసారంట, ప్లీజ్ ఇచ్చేయండి. ఎందుకంటే ఆయన నైట్ ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు. నేను తెచ్చుకోలేదు. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. ఏం చెప్తాం రా బాబు, ఏం చెప్తాం? ఇక్కడ అసలు ఏం చెప్పినా ఏం నడవట్లే. ఎవరిష్టం వాళ్ళదే నడుస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చాలా కంట్రోల్గా కంపోజ్గా ఉంటాను అన్ని విషయాల్లో. సార్ ఇది ఏ చెప్పేది నువ్వు అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఒకటి అక్కడ తిక్కరేగిందని చెప్తున్నాను. తిక్కరేగిందంటే ఆ మూడు నా వైబే వేరే రకంగా వెళ్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కొద్దిగా కామ్గా నేను కూల్ చేసుకుంటా. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రా. బర్నీ గారు ఒక్క సెకండ్, 1 minute మాత్రమే, 1 minute మాత్రమే. నేనేం మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను మాట్లాడను అని అంతే. నేను మాట్లాడను అన్నా. లేదు, తను ఆల్రెడీ ఒక వస్తువు దాచిపెట్టే మాట్లాడాల్సినంత అవసరం లేదు కదా. ఉంది. నువ్వు వచ్చిన వాళ్ళందరినీ ఏం మార్చుకోవాలని అడుగుతావు. ఫస్ట్ వీక్ లో చేసిన నీ నాటి పనులు మిస్ అవుతున్నావు అంటున్నారు. నువ్వు మొదలు పెట్టావు మొత్తానికి. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. ఇమాన్యుల్ పడుకో, ఇమాన్యుల్ లైట్ తీసుకో. ఇంకో ప్రేమించి చెప్తుంది కొడుకు. జనరల్ గా చెప్పాను రా. ఈ మాటలెందుకు? నీకెందుకు అక్కడ ఒకటి అవుతున్నప్పుడు నువ్వు కామ్గా ఉండొచ్చు కదా. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను మాట్లాడుతున్నాను, నీకు సంబంధం లేదు ఈ టాపిక్. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? అది అలా దిగుతావు మధ్యలో పెద్దానికి. ఏంటి దేనిలాగా? పడుకో దేనిలాగా? దివ్య పడుకో. దేనిలాగా? ఇంకా సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.